యూట్యూబ్లో చూసి ఈ ప్రేయర్ టవర్ని చూసి వచ్చాము మా ఫ్యామిలీతో. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఫస్ట్ అపాయింట్మెంట్కి వచ్చారు. ప్రేయర్ టవర్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రేయర్ చేయించుకుని వెళ్ళినాం మా ఫ్యామిలీ. అయితే నాకు 2 కొడుకులే. ఇద్దరికి మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. 10 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేకపోతే పిల్లల గురించి ప్రార్థన చేశారు. కొన్ని దుష్ట శక్తులు శాతపడితనాల వల్ల మీ కుటుంబంలో పిల్లలు కాకుండా అవుతుంది అని చెప్పారు. ప్రేయర్ చేశారు. ఈ పాప గర్భిణితో ఉంది. జనవరి 30వ తారీఖు డెలివరీ అయింది. చక్కని ఆడపిల్లని దేవుడు ఇచ్చినందుకు వందనాలు. ఆడపిల్ల పుట్టింది. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారమ్మా? వెళ్ళామా. వెళ్ళారు. డాక్టర్స్ ఏమన్నారు? అవుతుంది, మందులు వాడండి, అవుతుంది అంటున్నారు కానీ కానే కాలేదు. తీసుకున్నారు. నేను పర్సనల్ నేను డెలివరీ చేశాను. కొన్ని దుష్టాత్మలు బంధించాను, డెలివరీ చేశాను, ప్రామ్స్ రిలీజ్ చేశాను. ఆ విధంగానే మీ కోడలు ప్రెగ్నెంట్ అయింది. పాప కూడా పుట్టింది. వావ్, చూడండి. ఇక గట్టిగా చప్పట్లు కొట్టి ఇక నేను ప్రవచిస్తున్నాను. ఎవరికైతే సంతానం లేదో నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. 15 ఏళ్ళైనా 20 years 30 years ఇండస్ట్రీ అయినా సరే యేసుక్రీస్తు నామములో సంతానం కలుగుతుందని ప్రవచిస్తున్నాను.